ఇక్కడ కళ్యాణ వేదిక దగ్గరికి వచ్చాం. ఎప్పుడైతే ఆ మంత్రపూరితమైనటువంటి ఆ సర్వతీర్థ జలాలు కూడా మన శిరస్సు మీద ధారణ చేశామో, మనం సకల పుణ్య తీర్థాలలో కూడా మనకి స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం తగ్గుతుంది. కాబట్టి ఆ పుణ్యాహ తీర్థాన్ని మనం శిరస్సు మీద ధారణ చేశాం. తదుపరి ఇక్కడ స్వామివారు బ్రహ్మ దశదిక్పాలకులకి ఆదిత్య నవగ్రహాలకి ఆరాధన చేస్తూ ఉన్నారు. ఏమండి, మనం ఈ యొక్క కన్యావరణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని మన హైందవ ఏవైతే పురుడు మహిళ అనేటువంటి ఆశౌచాలు ఉన్నాయో, ఆశౌచ దోషాలు మనకి కలగకుండా ఈ కళ్యాణ కార్యక్రమం అయ్యేంత వరకు కూడా మనల్ని కాపాడటం కోసమై ఆ కంకణాన్ని మనం ధారణ చేస్తాం. మరి ఇక్కడ స్వామివారికి అమ్మవారికి కూడా కంకణ ధారణ చేయడం జరుగుతుంది. ఎందుకు స్వామివారికి కంకణ ధారణ అంటే, మనం ఈ కళ్యాణ కార్యక్రమాన్ని తిరిగించడం కోసం ఎన్నో వ్యయ ప్రయాసం వచ్చి చాలా దూరం నుంచి ప్రయాణం చేసి మనం వచ్చాం. ఆయన మీ యొక్క విశేషార్చన జరుపుతూ ఉన్నారు. ఆ విశేషార్చన అయిన తర్వాత ముందుగా స్వామివారి కంకణ ధారణ చేసుకుని తర్వాత అమ్మవారికి కూడా కంకణ ధారణ చేయడం జరుగుతుంది. ఈ విధంగా హైందవ సాంప్రదాయంలో మనం ఏ కార్యక్రమం చేయాలి అన్నా కూడా ఇది ప్రతి ఒక్క కార్యక్రమం ప్రతి ఒక్క దైవికమైనటువంటి ఐశ్వర్యాన్ని, అట్లాగే మనకి ఆ దైవాన్ని చేరుకోవడానికి తెలిసేటువంటి ఏవైతే ఉపాధులు ఉన్నాయో ఆ ఉపాధులన్నీ కూడా ఈ వైదిక కార్యక్రమాల్లోనే మనకి పెద్దవాళ్ళు ఋషులందరూ కూడా ఏర్పరిచి ఉన్నారు. భువనాలను కూడా పరిపాలించేటువంటి ఆ మహావిష్ణువు దగ్గరికి మనం చేరుకోవాలి అంటే మనకి అనేక రకాలైనటువంటి ఆటంకాలు ఏర్పడతాయి. వీటన్నిటినీ కూడా మనం ప్రారంధము అని చెప్పి అంటాం. ఈ ప్రారంధాన్ని మూలంగానే మనం ఈ దేహాన్ని ధరించి ఈ యొక్క పుణ్యకార్యాలను చేయడానికి పరమాత్మ ఈ దేహాన్ని ఇచ్చాడు. ఈ దేహం ఉన్నంతగానే మనం ఏ పుణ్యకార్యమైనా ఏ ధర్మకార్యమైనా మనం చేయగలం. అటువంటి ధర్మకార్యాలు చేసేటప్పుడు ఆ పరమాత్మను చేరుకోవాలి, ముక్తి పొందాలి అనేటువంటి అప్రాదగ్నీం వరుణాపదగ్నీం ఇంద్రాపద్రగ్నీం లక్ష్యంతామస్సే జగదస్వ అచింత్యాద్భుత నిత్య యౌవన స్వభావలావణ్య రత్నాకరాయ అఖిలలోక పవిత్ర గోత్రాయ శ్రీ నృసింహ పరబ్రహ్మణే వరాయ అచింత్యాద్భుత నిత్య యౌవన స్వభావలావణ్య రత్నాకరీం అఖిలలోక పవిత్ర గోత్రోద్భవీం శ్రీదేవీనాం నీమిమాం కన్యాం అచింత్యాద్భుత నిత్య యౌవన స్వభావలావణ్య రత్నాకరీం అఖిలలోక పవిత్ర గోత్రోద్భవీం శ్రీ భూదేవీనాం నీమిమాం కన్యాం భగవదర్థం కన్యాం వృణీత్వం. చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం.